ఈరోజు కథ రాజవైద్యుడికి వైద్యం. భూపాలరాజు గారి ఆస్థాన వైద్యుడికి జబ్బు చేసింది. వారం రోజులు గడిచినా ఆయన ఎక్కిన మంచం దిగలేదు. మహారాజు ఈ విషయం మంత్రితో ప్రస్తావిస్తూ, మన రాజవైద్యుడికి జబ్బు చేసింది, ఎవరైనా మరొక వైద్యుడి చేత పరీక్ష చేయిస్తే మంచిదేమో అన్నాడు. ఇందుకు మంత్రి ఆలోచిస్తూ, ప్రభు, మన రాజ్యంలో వైద్యులకేమీ కొదవలేదు, కానీ వారిలో మన ఆస్థాన వైద్యుడికి చికిత్స చేయమని ఆదేశించగలం. మనకు వైద్యుల్లో ఎవరి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలియదు కదా. అందువల్ల ఈ విషయమై ఒక ప్రకటన చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు అనుభవజ్ఞుడు తన చికిత్సా విధానం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడు ముందుకు రావచ్చు అన్నాడు. రాజు సరేనన్నాడు. అయితే మంత్రి చేయించిన ప్రకటన విన్న వైద్యుల్లో ఏ ఒక్కరూ ఆస్థాన వైద్యుడికి చికిత్స చేసేందుకు ముందుకు రాలేదు. అపర ధన్వంతర్ లాంటి ఆస్థాన వైద్యుడికి తెలియని వైద్య రహస్యాలు ఏముంటాయి? ఆయనకు చికిత్స చేయడానికి మనమెంత వాళ్ళం? అహంకరించి వైద్యం చేశామంటే వెళ్ళి ఇచ్చిన మందులు బెడిసి కొట్టడం జరిగితే మనకు ఉరిశిక్షో ఖైదో తప్పదు అనుకుని ఏ వైద్యుడు ముందుకు రాలేదు. ఈ పరిస్థితిలో దయానంద శర్మ అనే వైద్యుడు ఆస్థాన వైద్యుడికి చికిత్స చేస్తానంటూ వచ్చి మంత్రిని కలుసుకున్నాడు. ఆయన అతని ఆస్థాన వైద్యుడి దగ్గరకు పంపాడు. ఆస్థాన వైద్యుడు దయానంద శర్మను కొన్ని ప్రశ్నలు అడిగి, ఇంతకు నీకు వైద్యం నేర్పిన గురువెవరు అన్నాడు. శర్మ చేతులు జోడించి, వైద్యాచార్య, నేను మణిశంకరుల వారి శిష్యుణ్ణి. వారు తమను గురించి చెప్పగా విన్నాను. ఇరువురు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశారట అన్నాడు. తన సహాధ్యాయి పేరు వింటూనే ఆస్థాన వైద్యుడి నేత్రాలు మెరిసినట్లయింది. ఆయన ఉత్సాహంగా, ఆహా, వాడికి నేను ఇంకా గుర్తున్నానన్నమాట. చాలా సంతోషం. ఒకవేళ వాడు నిన్ను నా దగ్గరకు పంపలేదు కదా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు ఆచార్య. ఇప్పటికీ 1 నెల రోజుల క్రితం నా విద్య పూర్తయింది అని చెప్పి ఆచార్యుల వారు నన్ను గురుకులం నుంచి పంపేశారు. నా స్వగ్రామం రాజధానికి 2 ఆమడల దూరంలో ఉంది. అక్కడ వైద్య వృత్తి ప్రారంభించాలని ఆలోచిస్తుండగా తమరు అస్వస్థతకు గురి అయ్యారని తెలిసింది. అంతే, రెక్కలు కట్టుకుని మరీ వచ్చాను అన్నాడు. శర్మ జవాబుకు ఆస్థాన వైద్యుడు చిరునవ్వు నవ్వి, అంటే నేను నీ పాలబడిన ప్రప్రథమ రోగినన్నమాట. సరే, ఆ పరీక్షలేవో చేసి చికిత్స ప్రారంభించు. వైద్యంలో నా అంత ప్రతిభాశాలి అయిన నా సహాధ్యాయి మణిశంకరుడి శిష్యుడివి కనుక నీలో నాకు పూర్తి విశ్వాసం ఉంది అన్నాడు. ఎవరు ఊహించని విధంగా శర్మ చేసిన చికిత్సతో రాజవైద్యుడు వారం రోజుల్లో ఎప్పటిలా ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ విషయం విన్న రాజు మంత్రితో, మన ఆస్థాన వైద్యుడంతటి వాడికి చికిత్స చేసి వ్యాధి కుదర్చటం అంటే ఈ యువ వైద్యుడు ఆయన కన్నా ప్రతిభావంతుడనమాట. ఆయనను విశ్రాంతి తీసుకోమని చెప్పి ఈ శర్మను ఆస్థాన వైద్య పదవిలో నియమించటం ఎలా ఉంటుంది అని అడిగాడు. మహాప్రస్థంగా ఉంటుంది అని మంత్రి అప్పటికప్పుడు శర్మను పిలిపించి సంగతి చెప్పాడు. శర్మ అందుకు అంగీకరించగా తమ రాజవైద్యుడికి తెలియని వైద్య రహస్యం కానీ చికిత్సా విధానం కానీ మరేదీ లేదని, ఇతరులకు ధైర్యంగా మందులిచ్చే వైద్యులు సర్వసాధారణంగా తమకు చికిత్స చేసుకోవాల్సి వచ్చినప్పుడు తడబడతారు. రాజవైద్యుల విషయంలో అదే జరిగింది అన్నాడు. శర్మ వివరణకు వినయగుణానికి ఎంతో సంతోషించిన రాజు అతన్ని ఆస్థాన వైద్యుడికి సహాయకుడిగా నియమించి గౌరవించాడు. కథ సమాప్తం. తరువాత కథ సద్బుద్ధి మాత్ర. చతురుడు, విదురుడు, ప్రవరుడు అన్నదమ్ములు. తండ్రి పోయాక లంకంత కొంపను 3 వాటాలుగా విభజించుకొని ఎవరి మానాన వాళ్ళు కాలం గడుపుతున్నారు. కానీ ఎంతకాలం గడిచినా ముగ్గురి జీవితం ఎదుగు పొదుగు లేకుండా గొర్రెతోక బెత్తడు అన్నట్టుగా ఉంది. ఒక రోజున బైరాగి ఒకడు ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని కేక వేశాడు. ఆ సమయంలో అన్నదమ్ముల ముగ్గురు పొరుగుళ్లకు వెళ్ళారు. తోడి కోడళ్ళు ముగ్గురు ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటూ బైరాగి కేక విని, ఎవడో కొత్త బిచ్చగాడిలా ఉన్నాడు, లేకుంటే ఈ ఇంటి ముందు నిలబడి బిచ్చం కావాలంటాడా అనుకున్నారు. ఇంతలో బైరాగి మళ్ళీ భిక్షాందేహి అని కేక వేశాడు. తోడికోడళ్ళు ముగ్గురు ఇంట్లో నుంచి బయటకు వచ్చి బైరాగిని చూసి,
ఈ ఇల్లు ఎవరిదో తెలీదా? ఇక్కడ మీకు బిచ్చం దొరకదు అన్నారు. బైరాగి చలించకుండా, నేనెవరో తెలియక మీరిట్లా మాట్లాడుతున్నారు. నేను అందరిళ్లల్లోనూ భిక్ష స్వీకరించను. ఈరోజు మీ అదృష్టం బావుంది. మీ భిక్ష స్వీకరించటానికి వచ్చాను. నాకు భిక్ష వేస్తే మీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. వీడెవడో ఘరానా బిచ్చగాడినని తోడికోడళ్ళు ముగ్గురు అనుకున్నా, ఆయన ఏ పుట్టలో ఏ పాముందో అనుకొని అనుమానించి, నీలా చాలామంది బిచ్చగాళ్ళు ఉంటారు, మరి మేలంటే ఏం జరుగుతుందో చెప్పు అన్నారు. మీ ఇంటి పెరట్లో నిధి దొరికే ఉపాయం చెబుతాను అన్నాడు బైరాగి. నిదనగానే తోడికోడళ్ళు ముగ్గురికి ఆశ పుట్టింది. బైరాగికి భిక్షం వేయడానికి వాళ్ళు ముగ్గురు పోటీ పడ్డారు. బైరాగి వారి విషయం తెలుసుకుని, ఈ ఇల్లు అన్నదమ్ములది కాబట్టి మీ ముగ్గురు ఒకటే. ఒకరింట అన్నం వండిన, రెండో ఇంట పచ్చడి కూర చేయండి, మూడో ఇంట పులుసు మజ్జిగ సిద్ధం చేయండి. మీ ముగ్గురు కలిసి నాకు కడుపు నిండా అన్నం పెట్టండి. నేను అటు తరువాత మీకు నిధి దొరికే ఉపాయం చెబుతాను అన్నాడు. నిధి ఎవరింట్లో దొరుకుతుంది అని అడిగారు తోడుకోడళ్ళు ఆతృతంగా. ముగ్గురికి మూడిళ్లలో విడివిడిగా నిధి లభిస్తుంది అన్నాడు బైరాగి. కోడళ్ళు ముగ్గురు ఆ పూట బైరాగికి కడుపు నిండా తిండి పెట్టారు. బైరాగి బ్రేవుమని తేంచి, చాలా సంతోషం. మీ భర్తలు ఊరు నుంచి తిరిగి రాగానే సాటి మనిషికి సహాయపడే విధంగా మంచి పని చేయమని చెప్పండి. ముగ్గురు ఆ విధంగా 3 మంచి పనులు చేశాక ఎవరి వాటాలో వారు పెరట్లో తవ్విన చోట నిధి బయటపడుతుంది. నేనింకా 3 రోజులు ఊళ్ళోనే ఉంటాను కాబట్టి నేను చెప్పినట్టుగా జరక్కపోతే వచ్చి నన్ను అడగండి అన్నాడు. ఈ మాటలకు తోడికోడళ్ల ముఖాలు వాడిపోయాయి. వాళ్ళు దిగులు పడిపోవటం గమనించిన బైరాగి ఆశ్చర్యపడి కారణం అడిగాడు. అన్నదమ్ములు ముగ్గురు ఒక్కలాంటి వారే. పరోపకార బుద్ధి బొత్తిగా లేదు. వాళ్ళ చేత నువ్వు చెప్పిన విధంగా మంచి పని చేయించడం అసాధ్యం. అసలు నీకిలా భోజనం పెట్టిన విషయం తెలిసిందంటే వాళ్ళు మండిపడతారు. వాళ్ళూళ్ళో లేరు కదా అని మేమీ సాహసం చేశాం అన్నది పెద్ద కోడలు. బైరాగి క్షణం పాటు ఆలోచించి, నా వద్ద సద్బుద్ధి మాత్రలు 3 ఉన్నాయి. మీ ముగ్గురు తలా ఒకటి ఇస్తాను. ఈ మాత్రలు రాత్రి పడుకోబోయే ముందు మంచినీళ్ళలో కరిగించి మీ భర్తలకు ఇవ్వండి. తెల్లవారి నిద్రలేచేసరికి వారిలో సద్బుద్ధి పుడుతుంది. ఆ మాత్ర ప్రభావం మర్నాడు సూర్యాస్తమయం దాకా ఉంటుంది అంటూ ముగ్గురికి 3 మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయాడు. రాత్రికి భర్తలు ఊరి నుంచి తిరిగి రాగానే తోడికోడళ్ళు ముగ్గురు బైరాగి చెప్పిన విధంగా వాళ్లకు మంచినీళ్ళలో కలిపి మాత్రలను ఇచ్చారు. మర్నాడు చతురుడికి పెందరాళ్ళే మెలకువ వచ్చింది. లేచి వీధి తలుపులు తీసుకుని అతడు బయటకు రాగానే రక్షక భటులు వీధి చివర ఉండే రాఘవయ్య కనిపించారు. రాఘవయ్య ఏడుస్తుండటం గమనించి, ఏం జరిగింది రాఘవయ్య అని పలకరించాడు చతురుడు. రక్షక భటులు చతురుడితో, వీడు అందరి దగ్గర అప్పులు చేసి ఇల్లు పొలం కొన్నాడు. ఇల్లు పెళ్ళాం పేరున ఉంది, పొలం పిల్లల పేరున ఉంది. అప్పులు తీర్చడానికి వీడి దగ్గర ఏమీ లేదు. అప్పుల వాళ్ళు ఫిర్యాదు చేశారు. వీణ్ణి కారాగారంలో వేయడానికి తీసుకువెళుతున్నాం అన్నాడు. కారాగారంలో వేస్తే అప్పు ఎలా తీరుతుంది? బయట ఉంటే ఏదో విధంగా అప్పు తీర్చగలడు కదా అన్నాడు చతురుడు. తప్పు చేసిన వాడు బయట స్వేచ్ఛగా ఉండాలంటే 100 వరహాలు దారావత్తు కట్టాలి. వీడి భార్య పిల్లలు అందుకు సిద్ధంగా లేరు. దారాదత్తు కట్టడానికి వీడి దగ్గర డబ్బులు లేవు. అందువల్ల కారాగారంలో వేయడానికి తీసుకుపోతున్నాం అన్నాడు రక్షక భటులు. వెంటనే చతురుడు, అయ్యో, 100 వరహాల కోసం అన్యాయంగా సాటి మనిషిని కారాగారం పాలు చేస్తారా? ముందు రాఘవయ్యను విడిచిపెట్టండి, నేను డబ్బులు ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళి 100 వరహాలు తెచ్చి రక్షక భటులకిచ్చి, నా ఇంట్లో ఎన్నడూ ఇంత డబ్బుండదు. ఎడ్ల జత కొందామని ఎంతో కాలంగా కూడబెడితే ఇది పోగైంది. నిన్న సంతకు వెళితే బేరం కుదరలేదు. అంతా రాఘవయ్య అదృష్టం అన్నాడు. రక్షక భటులు రాఘవయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత చతురుడు రాఘవయ్యను, అతడి భార్య పిల్లలను, అప్పుల వాళ్లను ఒకచోట చేర్చి హితబోధ చేశాడు. రాఘవయ్య భార్య బిడ్డలు తాము చేసిన దానికి సిగ్గుపడి అప్పుల వాళ్ల బాకీలు తాము తీర్చగలమని హామీ పత్రాలు రాసివ్వడమే కాక రాఘవయ్య కోసం దారావత్తుగా కట్టిన 100 వరహాలను చతురుడికి తిరిగి ఇచ్చేశారు. అప్పుల వాళ్ళు తృప్తిపడి వెళ్ళిపోయారు.
కథ సమాప్తం.